హలో మా బ్రోస్ సాటర్డేతో మా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. అంటే సెమ్ అయిపోయింది. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్. అంటే ఎలా సండే వచ్చింది. నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయా. మార్నింగే 5కి లేచి రెడీ అయ్యి 6కి అయితే స్టార్ట్ అయిపోయా. అంత లగేజ్ తో వీడియో తీయడం కష్టమైంది. మొత్తం చెమటలు పట్టేసి హాస్టల్ గేట్ దాటే లోపే మా హాస్టల్లో చాలా పూల చెట్లు ఉంటాయి. మార్నింగ్ లేచేసరికి పూలన్నీ కింద రాలి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. అలా పూల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తే భలే ఉంది ఆ ఫీల్ అయితే. 6:55కి ఉంది ట్రైన్. ఎలానో ట్రైన్ డిలేగా ఉందని చెప్పి కొంచెం రిలాక్స్డ్ గా వచ్చా. రైల్వే స్టేషన్ రీచ్ అయ్యే టైంకి అయితే 7 అయ్యింది. 6:55కి రావాల్సిన ట్రైన్ 8:30కి వచ్చింది. అప్పటి వరకు అలానే ఎండలో కూర్చొని కూర్చొని మాడిపోయింది మొహం అంతా. రైల్వే స్టేషన్ మొత్తం ఎన్ని పావురాలు ఉన్నాయో అవన్నీ ఆడుకుంటూ అలా ఎగురుతూ తిరుగుతుంటే భలే ఉంది చూడడానికైతే. ఇక రైల్వే ట్రాక్స్ విషయానికి వస్తే కింద అయితే ఒక చిన్న రాటోటైల్ సినిమాయే నడుస్తుంది. అన్ని ఎలుకలు తిరుగుతున్నాయి కింద అయితే భలే ఉన్నాయి చూడడానికి. ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చిందమ్మా. ఎక్కేసరికి మొహం చూసారుగా ఎలా అయిపోయిందో అంత నీరసం పడిపోయాను నేను అప్పటికే. మొత్తానికి 6:55కి రావాల్సిన ట్రైన్ 8:12కి వచ్చింది. నా డెస్టినీ అనపర్తికి చూసేసరికైతే 10:14కి వెళ్ళాలి. 11:48 చూపిస్తుంది. చూద్దాం లాస్ట్ కి ఏ టైం కి దింపుతాడా అసలు. రైల్వే స్టేషన్ లో లిటిల్ హార్ట్స్ తీసుకున్నా. మంచిగా మూవీ పెట్టుకుని అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే చూసా. మూవీ కూడా చాలా బాగుంది. థ్రిల్లింగ్ గా నాకైతే నచ్చింది. సినిమానేమో యాంటోనీ చూడడానికి కొంచెం ఎమోషనల్ గా ఫైటింగ్స్ అన్ని బాగుంది. నాకైతే నచ్చింది. సింగిల్ గా జర్నీ చేయాలంటే చాలా బోరింగ్. అసలే ఎప్పుడు ఎవ్వరి టైం పాస్ ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు. ఒక మూవీ పట్టుకొని దాన్ని చూసుకుంటూ కూర్చున్నా. పక్కన ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అని ఒక చూపేయడం. అదే ఎవరన్నా మన వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటే అస్సలు టైమే తెలీదు కదా. బయటున్న సన్ బాబాయ్ అయితే ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. అస్సలు తగ్గట్లేదు ఎక్కడ. మొత్తం గ్లాస్ కూడా యేసుకున్నా కూడా మామూలుగా లేదు. ఎండైతే చచ్చిపోతున్నాను ట్రైన్‌లో. నేనైతే బాయిల్డ్ పొటాటో లాగా దిగేటప్పటికి బాయిల్ అయిపోయా మొత్తం. సినిమా అయిపోయింది గానీ, ఇంకా డెస్టినేషన్ అయితే రీచ్ అవ్వలేదు. వీడియో ఆన్ చేస్తున్నా, అటు తిప్పుతున్నా, ఇటు తిప్పుతున్నా, ఏవో ఏవో చేస్తున్నా టైం పాస్ అవ్వడం కోసం అయితే. కాసేపు బయట ఉన్న నేచర్‌ని మంచిగా ఎంజాయ్ చేస్తూ, ఆ పంట పొలాలను చూస్తూ, ఏ అక్కడ భలే ఉంది. ఏ ఇది చూడు భలే ఉందని చూపించడానికి పక్కన అమ్మ లేదు కదా. అందుకే అవి కూడా వీడియోలోనే క్యాప్చర్ చేయాల్సొచ్చింది. నా ముందు ఒక చిన్న పాప కూర్చుంది. ఆ చిన్న పాప ఎళ్ళే దారిలో చిన్న లేక్‌ని చూపించి ఇదేనా గోదావరి అని చెప్పి వాళ్ళ మమ్మీని అడుగుతుంది. సో, గోదావరి వచ్చే ముందు ఆ అమ్మాయిని పిలిచి చెప్పా అనమాట. ఇదే గోదావరి నువ్వు చెప్పింది అది కాదే అని. ఆ అమ్మాయి గోదావరిని చూసేటప్పటికి చాలా ఎక్సైట్ అయింది. నాకు ఈ జర్నీలో మోస్ట్ నచ్చిన పార్ట్ ఏంటంటే గోదావరి నదొచ్చేసరికి చల్లని గాలి ఎంత వీచిందో అసలు. మిగతా క్లైమేట్ అంతా వేడిగా కాలిపోతూ ఉంటే, గోదావరికొచ్చేసరికి మాత్రం ఏసీలో కూర్చున్నట్టు అనిపిచ్చింది. చాలా ఆనందం వేసిందసల. ఆ ఫీల్ అసలు చెప్పలేం కూడా. ఏదో 1,00,000 పెట్టి బంగారం కొనుక్కుంటే వచ్చే హ్యాపీనెస్ కన్నా ఇలా చిన్న చిన్న వాటికి హ్యాపీ అయిపోతే చాలా బావుంటది. లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటది. నేను ఇన్ని ట్రైన్ జర్నీస్ ఎప్పుడూ చేసుండను కదా! ఈ ట్రైన్ జర్నీస్‌ని బట్టి రాజమండ్రిలో ఎన్ని రైల్వే రూట్స్ ఉన్నాయో కూడా తెలిసింది నాకు. ఇదైతే ఇంతకు ముందొచ్చినప్పుడు వీడియో ఇస్కాన్ టెంపుల్, రివర్ బే ఉంటాయి కదా! దాని ముందు ట్రాక్ ఉంటది కదా! అటు సైడ్ నుంచి తీసుకొచ్చాడు. అటు నుంచి వ్యూ ఇదైతే. చిన్నప్పుడు రివర్ బేకెళ్ళిన ప్రతిసారి అసలు ఈ రైల్వే ట్రాక్ వాడతారా? ట్రైన్‌లెళ్తాయా? ఎప్పుడు చూసినా గూడ్సే కనిపిత్తాయి అనుకునేదాన్ని నేను. మొత్తానికి ట్రైన్ అయితే 2 అవర్స్ డిలే. 10కి ఎళ్ళాల్సింది నేను 12:30కెళ్ళాను. మధ్యలో రాజమండ్రిలో కూడా ఆపేసొచ్చాడీడు. ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాను. ఆఫ్టర్ లాంగ్, లాంగ్, లాంగ్ జర్నీ. ఆ ముసుగు దొంగ ఎవరో కాదు మా మమ్మీ గారే. చాలా అందంగా ఉంది కదా! ఎప్పుడు అలాగే కట్టుకునుంటే బావుండేది. అసలు అన్ని రోజుల తర్వాత హోమ్ టౌన్ రీచ్ అయితే ఆ కిక్కే వేరసల. హ్యాపీనెస్ మొహంలో ఉట్టి పడిపోతుంది. ఓ పక్క నేను మమ్మీ మాట్లాడేసుకుంటూనే ఉన్నాము. అప్పుడే స్టార్ట్ చేసేసాం మా గాసిప్స్ అన్నీ. నిజంగా చెప్తున్నా అబ్బా! మా సైడ్ ఎండలు చాలా తక్కువ. గుంటూరుతో పోల్చుకుంటే రోడ్డు మీద ఎళ్తుంటే పక్కనున్న కాలువ నుంచి చల్లగా గాలొస్తూ ఓ పక్క పొలం నుంచి చల్లగా గాలొస్తుంటే ఆ కిక్కే వేరు. గుంటూరు జిల్లాకు ఒక నమస్కారం అండి. ఆ ఎండలు నేను భరించలేకపోతున్నా అసలు. నల్ల బొగ్గయిపోయా అక్కడి నుంచొచ్చేసరికి. ఇంటికొచ్చేసరికి 12:52 అయ్యింది. ఈలోపు తమ్ముడొచ్చి బూరెలు తెచ్చాడు. అమ్మమ్మ వండిందంట. బూరెలయితే టేస్ట్ చాలా బాగున్నాయి. దాంతో పాటు తమ్ముడైతే ఇక్కడ ఫేమస్ చందర్రావు బిర్యానీ అని ఉంటది. అది కూడా తీసుకొచ్చాడు. మంచిగా కుమ్మేసాం.
అంతే మరి వీడియోకి ఉంటా ఇంకా. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండే.